Dear students, I am Suryakala Kumari, lecturer in Botany, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today, we discussing topic is the 5th semester and 3rd year 5th semester paper, botany paper, plant ecology and phytogeography. In that 3rd unit topic, 3rd unit population and community ecology. In that now we discussing topic is the population characteristics. We are already discussed in the last class 4 population characters, that is the population size and density and natality, third one mortality, fourth one survivorship curves. Now fifth one age distribution. Fifth character of the population, age distribution. Age distribution is another important characteristic of a population which influence natality and mortality. అంటే బర్త్ రేటుని అలాగే డెత్ రేటు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట, ప్రభావం చూపిస్తుంది దాని మీద ఇది. ఫ్రమ్ అన్ ఇకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ దేర్ ఆర్ 3 మేజర్ గ్రూప్స్ ఇన్ ఎ పాపులేషన్. దేర్ ఆర్ ప్రీ రిప్రొడక్టివ్ గ్రూప్, పోస్ట్ రిప్రొడక్టివ్ గ్రూప్. అంటే ఈచ్ ఆర్గానిజం కంటైనింగ్ దేర్ లైఫ్ సైకిల్ these three stages. Before of the reproductive stage, that is the growth stage, that is the pre-reproductive stage. Reproductive means production stage. After the production stage, post-reproduction stage. There are respectively young, mature and old individuals. మనం ఈ 3 స్టేజెస్ని, ఈ 3 గ్రూప్స్ని కూడా యంగర్ వన్స్ అంటే ప్రీ రిప్రొడక్టివ్ స్టేజ్ని యంగర్ వన్ స్టేజ్ కింద, రిప్రొడక్టివ్ గ్రూప్ని మెచ్యూర్ గ్రూప్ కింద, పోస్ట్ రిప్రొడక్టివ్ గ్రూప్ని ఓల్డ్ ఏజ్ పీపుల్ లాగా ఎస్టిమేట్ చేస్తాం అన్నమాట. ద రిలేటివ్ ప్రపోర్షన్ ఆఫ్ దీస్ ఏజ్ గ్రూప్స్ ఇన్ ప్రపోర్షన్ టు ద లైఫ్ స్పాన్ వ్యారీస్ గ్రేట్లీ ఇన్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్. అంటే అన్నిటిలోనూ కూడా ఈ ఏజ్ అనేటటువంటిది 3 గ్రూప్స్ అనేటటువంటివి ఈక్వల్గా ఉండవు. అంటే దాని యొక్క లైఫ్ యొక్క సైకిల్ లోపల డిఫరెంట్ ఆర్గానిజమ్స్ లోపల వేరువేరుగా ఉంటాయి అన్నమాట. మెనీ ప్లాంట్స్ హ్యావ్ ఏ వెరీ లాంగ్ ప్రీ రిప్రొడక్టివ్ పీరియడ్. చాలా మొక్కల్లో మ్యాక్సిమం ప్రీ రిప్రొడక్టివ్ స్టేజ్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే వెజిటేటివ్ గ్రోత్ అంటే దాని యొక్క బాడీ యొక్క సైజ్ పెంచుకునేటటువంటి సమయం ప్రీ రిప్రొడక్టివ్ స్టేజ్, జువైనల్ స్టేజ్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుందన్నమాట. మెనీ ఆఫ్ ద ప్లాంట్స్ డిపెండింగ్ అపాన్ ది ప్రపోర్షన్ ఆఫ్ ది 3 ఏజ్ గ్రూప్స్. ఈ 3 ఏజ్ గ్రూప్లను బేస్ చేసుకున్నాడు 3 ఏజ్ గ్రూప్స్ పాపులేషన్స్ కెన్ బి సెడ్ టు బి గ్రోయింగ్, మెచ్యూర్ అండ్ స్టేబుల్ ఆర్ డైమెన్షన్. అంటే ఈ 3 స్టేజెస్ని బేస్ చేసుకుని 3 గ్రూపుల కింద డివైడ్ చేశారు కదా. ఆ 3 గ్రూపుల్ని మనం ఫస్ట్ది ప్రీ రిప్రొడక్టివ్ స్టేజ్ అంటే గ్రోయింగ్ స్టేజ్ అని చెప్తాం. అంటే పెరుగుతూ ఉన్నటువంటి, అంటే బాడీ పెరుగుతూ ఉన్నటువంటి సమయం. మెచ్యూర్ అంటే ప్రొడక్షన్ సమయం వచ్చింది అని చెప్పేటటువంటిది, మెచ్యూరిటీ వచ్చింది అని చెప్పేసి. థర్డ్ వన్ ఈజ్ ద స్టేబుల్ అంటే ప్రొడక్షన్ ఈజ్ ఓవర్, కంప్లీట్ అయిపోతుంది. దట్ ఈస్ ద స్టేబుల్ ఇన్ కండిషన్ అంటే దట్ ఈజ్ గాన్ టు ద డెత్ కండిషన్స్ అంటే డెత్ స్టేజ్కి దగ్గరలో ఉన్నారు అనేటటువంటి డైమెన్షన్. అంటే దాని యొక్క మెచ్యూరిటీ అనేది పోతుంది కానీ ముసలితనం వస్తుంది కాబట్టి దట్ ఈస్ ద నియర్ ఆఫ్ ది మోర్టాలిటీ అని అర్థం వస్తుంది అనమాట. ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్ పాపులేషన్ కంటైన్స్ ఏ లార్జ్ ప్రపోర్షన్ ఆఫ్ యంగర్ ఇండివిజువల్స్. అంటే వేగంగా పెరుగుతున్నటువంటి పాపులేషన్ చూస్తే, జనాభాను చూస్తే అందులో ఎక్కువ సంఖ్యలో యంగర్ ఇండివిజువల్స్ ఉంటారంట. ఏ స్టేబుల్ పాపులేషన్ సో ఏ ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ డిక్లైనింగ్ పాపులేషన్ కంటైన్స్ ఏ లార్జ్ ప్రపోర్షన్ ఆఫ్ ఓల్డ్ ఇండివిజువల్స్. అంటే పాపులేషన్ స్టేబుల్గా ఉంది అంటే మారడం లేదు, అంటే దానిలో ప్రొడక్షన్ లేదు కాబట్టి ఆటోమేటిక్గా మారకపోవడం వలన
అందులో ఉండేటటువంటి పీపుల్ ఎవరు ఎక్కువగా ఉన్నారని చెప్పొచ్చు, ఓల్డ్ ఏజ్కి వెళ్ళేటటువంటి పీపుల్, అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ ఓల్డ్ పీపుల్ ఉన్నట్టుగా చెప్పొచ్చు. అంటే వేగంగా పెరుగుతున్నటువంటి, స్పీడ్లీ గ్రోయింగ్, ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్ పాపులేషన్, జనాభా పెరుగుతుంది అంటే అక్కడ యంగర్ వన్స్ ఎక్కువగా ఉన్నారని. స్టేబుల్ పాపులేషన్ అని ఎలా చెప్తున్నాం అంటే ఎలాంటి ప్రొడక్షన్ రేట్ లేదు, స్టేబుల్గా ఉండిపోయింది, అందువల్ల దాంట్లో ఓల్డ్ పీపుల్స్ ఎక్కువగా ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ద ఏజ్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ ఏజ్ పిరమిడ్స్. ఈ ఏజ్ బట్టే దట్ కెన్ ప్రిపేర్ ద 3 types ఆఫ్ పిరమిడ్స్. ద మోడల్ రిప్రజెంటింగ్ జియోమెట్రికల్లీ ద ప్రపోర్షన్ ఆఫ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఇన్ ద పాపులేషన్ ఆఫ్ ఎనీ ఆర్గానిజమ్స్ ఈజ్ కాల్డ్ ఏజ్ పిరమిడ్. అంటే మనకు ఉన్నటువంటి ఏజ్ గ్రూప్స్ 3 ఉన్నాయి కదా, రిప్రొడక్టివ్, ప్రీ రిప్రొడక్టివ్, రిప్రొడక్టివ్ అండ్ పోస్ట్ రిప్రొడక్టివ్ ఏజెస్ వాళ్ళు ఉన్నారు కదా, ఆ మూడింటిని, ఆ 3 గ్రూపుల వాళ్ళని డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ లోపల జియోమెట్రికల్లీ అంటే రిప్రజెంటేషన్ చేస్తే మనకి ఒక మోడల్ లాగా దట్ కెన్ గివ్ టు ద వన్ ఆఫ్ ద షేప్, మనకి పిరమిడ్స్ షేప్లో వస్తాయన్నమాట. అంటే దీస్ ఆర్ 3 types ఆఫ్ పిరమిడ్స్ హియర్. మనకు వచ్చేటటువంటి షేప్ని పిరమిడ్స్ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఇన్ ఎనీ పిరమిడ్ ద నెంబర్ ఆఫ్ ప్రీ రిప్రొడక్టివ్ ఇండివిజువల్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఎట్ ది బేస్. అంటే మనం ఈ పిరమిడ్ డ్రా చేసేటప్పుడు దానిలో బేస్ లోపల ఏముంటాయి, ప్రీ రిప్రొడక్టివ్ అంటే గ్రోయింగ్ స్టేజ్లో ఉండేటటువంటి ఇండివిజువల్స్ ఉంటారు బేస్ లోపల. తర్వాత ప్రొడక్షన్ రేట్ ఉన్నటువంటి రిప్రొడక్టివ్ స్టేజ్ ఉన్నటువంటి ఏజ్ మెంబర్స్ ఉంటారు. పైన టాప్లో మాత్రం పోస్ట్ రిప్రొడక్టివ్ ఇండివిజువల్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారనమాట. సి హియర్, నువ్వు ఇక్కడ చూడండి, మనం వేసాము కింద ప్రీ ఆర్ అని రాసి చూసారా, ప్రీ రిప్రొడక్టివ్ స్టేజ్ అని, ఆర్ అంటే రిప్రొడక్టివ్ అని, టాప్లో పోస్ట్ అని రాసి, అంటే దట్ ఈస్ ద స్టేబుల్గా ఉండేటటువంటి మెంబర్స్. అంటే ఈ 3 ఏజ్ గ్రూప్స్ని ఈ విధంగా డ్రా చేస్తాం అనమాట. దట్ ఈస్ ద ఏజ్ పిరమిడ్ అని చెప్తాం. అంటే అందులో ప్రీ రిప్రొడక్టివ్ బేస్లో ఉంటారు, పోస్ట్ రిప్రొడక్టివ్ టాప్లో ఉంటారు, మధ్యలో రిప్రొడక్టివ్ పీపుల్స్ ఉంటారనమాట. ఏజ్ పిరమిడ్ ఇండికేట్స్ వెదర్ ఏ పాపులేషన్ ఈజ్ ఎక్స్పాండింగ్ ఆర్ స్టేబుల్, ఆర్ డైమెన్షన్. అంటే ఆ పాపులేషన్ అంటే ఏజ్ పిరమిడ్ని బట్టి మనం ఏం చెప్పగలుగుతాం, అక్కడ పాపులేషన్ అనేటటువంటిది గ్రోప్ ఇన్ కండిషన్లో ఉందా, లేదా స్టేబుల్గా ఉందా, లేదా అక్కడ ఉన్నటువంటి జనాభా తగ్గిపోతూ ఉందా అనే విషయాన్ని మనం ఐడెంటిఫై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఏజ్ పిరమిడ్స్ ఆర్ ఆఫ్ 3 types, 3 రకాలుగా ఉన్నాయంట. దేర్ ఆర్ ట్రయాంగులర్ పిరమిడ్ విత్ బ్రాడ్ బేస్. ట్రయాంగులర్ మనం షేపు వేస్తాం కదా, ట్రైకోనల్గా ఉండేటటువంటి డయాగ్రామ్ వేసినప్పుడు అందులో బేస్ బ్రాడ్గా ఉంటుంది. ఇదిగోండి, దిస్ ఈజ్ ద ట్రయాంగులర్ పిరమిడ్ అనేటటువంటిది. సెకండ్ వన్ బి ఈజ్ ద మనకు ఉండేటటువంటి బెల్ షేప్డ్. థర్డ్ వన్ ఈజ్ ద అర్న్ షేప్డ్ అనమాట. ఆ 3 గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ట్రయాంగులర్ పిరమిడ్ విత్ బ్రాడ్ బేస్. సెకండ్ వన్ బెల్ షేప్డ్ పాలిగాన్. థర్డ్ వన్ అర్న్ షేప్డ్ పిరమిడ్. 3 రకాల పిరమిడ్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ ఈజ్ ద ట్రయాంగులర్ పిరమిడ్ విత్ బ్రాడ్ బేస్. ట్రయాంగులర్ పిరమిడ్ విత్ బ్రాడ్ బేస్ అంటే ఇట్ ఇండికేట్స్ ఏ హై పర్సెంటేజ్ ఆఫ్ యంగ్ ఇండివిజువల్స్. ఎందుకంటే బ్రాడ్గా ఉంది కదా బేస్ అనేటటువంటిది. అంటే బేస్లో ఉన్న వాళ్ళు ఎవరు, ప్రీ రిప్రొడక్టివ్ ఆర్గానిజమ్స్, అంటే ఎక్కువగా యంగర్ వన్స్ ఉన్నారు. అందువల్ల మనకు అది హై పర్సెంటేజ్ ఆఫ్ యంగర్ ఇండివిజువల్స్ అనేటటువంటి వాళ్ళు ట్రయాంగులర్ పిరమిడ్లో ఎక్కువగా ఉన్నారనే విషయం తెలుస్తుంది. ద బర్త్ రేట్ ఈజ్ హై అండ్ పాపులేషన్ గ్రోత్ మే బీ ఎక్స్పోనెన్షియల్ యాజ్ ఇన్ ఈస్ట్. అంటే ఇక్కడ ఈస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవడం జరిగింది. మనకి అంటే లోయర్ లోపల మనకి ప్రీ రిప్రొడక్టివ్ పీపుల్స్ని పెడుతున్నాం కాబట్టి ఆ బ్రాడ్ బేస్గా ఉంది అని అర్థం వచ్చిందంటే అక్కడ మనకి హై పర్సెంటేజ్ ఆఫ్ యంగర్ ఇండివిజువల్స్ ఉన్నారని విషయం తెలుస్తుంది అన్నమాట, బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్. సెకండ్ వన్ బెల్ షేప్డ్ పాలిగాన్. ఇట్ ఇండికేట్స్ ఏ మోడరేట్ ప్రపోర్షన్ ఆఫ్ యంగ్ టు ఓల్డ్. యాజ్ ద రేట్ ఆఫ్ గ్రోత్ బికమ్స్ స్లో అండ్ స్టేబుల్,
The pre-reproductive and reproductive age groups become more or less equal in size. Post-reproductive group remains the smallest. అంటే ఇక్కడ బెల్ షేప్డ్ స్ట్రక్చర్ వచ్చిందనుకోండి, పాపులేషన్ అక్కడ ఉన్నటువంటి జనాభాకు సంబంధించి ఒక దేశం యొక్క జనాభాని డ్రా చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి యంగర్ వన్స్ ఎంతమంది ఉన్నారు, రిప్రొడక్టివ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, పోస్ట్ రిప్రొడక్టివ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు అన్నప్పుడు వాటితో డయాగ్రామ్ డ్రా చేస్తే ఆ జనాభాతోటి దట్ కెన్ గివ్ టు ద బెల్ షేప్ వచ్చింది. ఆ బెల్ షేప్ వచ్చిందంటే అర్థం ఏంటి, ప్రీ రిప్రొడక్టివ్ అంటే గ్రోయింగ్ కండిషన్లో ఉన్నటువంటి యంగర్ వన్స్, ప్రొడక్షన్ చేస్తున్నటువంటి రిప్రొడక్టివ్ ఏజ్ పీపుల్స్ ఈక్వల్ ఇన్ నెంబర్లో ఉన్నారు అంటే మ్యాక్సిమం. పోస్ట్ రిప్రొడక్టివ్ పీపుల్ చాలా తక్కువగా ఉన్నారు అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ అనేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు అనే విషయం తెలుస్తుంది. దిస్ ఈజ్ ద మోడరేట్ టైప్ ఆఫ్ పిరమిడ్ కింద చెప్పుకోవచ్చు, అంటే పెద్ద ప్రాబ్లం లేదన్నమాట. థర్డ్ వన్, ఆర్న్ షేప్డ్ పిరమిడ్. ఇట్ ఇండికేట్స్ ఏ లో పర్సంటేజ్ ఆఫ్ యంగర్ ఇండివిజువల్స్. అంటే ఇది కుండ ఆకారం అంటాం. ఆ షేపులో ఉందంటే లోయర్ సెక్షన్లో ఉండేటటువంటి ప్రీ రిప్రొడక్టివ్ అంటే యంగర్ వన్స్ చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని, వెన్ కంపేర్డ్ టు ద మిడిల్ ఏజ్ పీపుల్ అంటే రిప్రొడక్టివ్ పీపుల్తో పోల్చుకున్నప్పుడు యంగర్ వన్స్ చాలా తక్కువగా ఉన్నారని. అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు యంగర్ వన్స్ బోత్ ఆర్ ఇన్ లో ఇన్ నెంబర్, reproductive people is the higher in number. The pyramid is the characteristic of a declining population where mortality is higher than natality. అంటే దీని మీనింగ్ ఏంటంటే అక్కడ బర్త్ రేట్ కంటే డెత్ రేట్ ఎక్కువగా ఉందనే విషయం అర్థమవుతుందన్నమాట దీన్ని బట్టి. అంటే అక్కడ ఏంటి, ప్రీ రిప్రొడక్టివ్ యంగ్ స్టేజ్లో ఉండేటటువంటి పిల్లలు తక్కువగా ఉన్నారు, అలాగని ఓల్డ్ ఏజ్లో ఉండేటటువంటి ముసలి వాళ్ళు తక్కువగానే ఉన్నారు. అంటే రెండూ తక్కువగానే ఉన్నాయి. అంటే దాన్ని బట్టి మనకేంటి, మోర్టాలిటీ అనేటటువంటిది ఎక్కువగా ఉంది కంపేరింగ్ విత్ ద బర్త్ రేట్. అంటే డెత్ రేట్ ఎక్కువగా ఉందనే విషయం అర్థమవుతుంది. అంటే ఈ రకంగా మనం అక్కడ ఉన్నటువంటి ఒక దేశ జనాభాని కానీ వరల్డ్ వైడ్గా ఉండేటువంటి జనాభాని కానీ ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి పాపులేషన్ని ఈ విధంగా డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ వేసినప్పుడు దట్ కెన్ గివ్ టు దిస్ టైప్ ఆఫ్ పిరమిడ్స్. ఆ పిరమిడ్స్ని బట్టి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటనేది చెప్తాం. అంటే యంగర్ వన్స్ ఎక్కువగా ఉన్నారనుకోండి ప్రాబ్లం ఉండదు, అంటే గ్రోత్ రేటు పెరుగుతుంది, అంటే ఆ విషయం తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ క్యారెక్టరు పాపులేషన్ గ్రోత్ అండ్ గ్రోత్ కర్వ్స్. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చి పాపులేషన్ గ్రోత్ అండ్ గ్రోత్ కర్వ్స్ అంటే జనాభా పెరుగుదలకు సంబంధించి. The rate of growth of a population is expressed as the number of individuals by which the population increases divided by the amount of time that elapses while this increase is taking place. అంటే ద రేట్ ఆఫ్ ది గ్రోత్ ఆఫ్ ఏ పాపులేషన్ అంటే ఎలా తెలుస్తుంది, అక్కడ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇంక్రీజ్ అవుతేనే మనకి పాపులేషన్ పెరిగిందనే విషయం అర్థమవుతుంది. ఎలాగా, పర్టికులర్ టైం ఉండాలి, స్పేస్ ఉండాలి, అంటే ఏ ప్రాంతం లోపల ఏ సమయం లోపల. అంటే మనకు అందుకే మన కంట్రీ యొక్క వరల్డ్ వైడ్గా ఉండేటటువంటి పాపులేషన్ని క్యాల్కులేటెడ్ ద ఎవ్రీ 10 years 10 సంవత్సరాలకు ఒకసారి క్యాల్కులేట్ చేస్తూ ఉంటారు. అంటే ఆ 10 yearsలో ఎంతమంది గ్రో అప్ అయ్యారు, ఎంతమంది రిమూవ్ ఫ్రమ్ దట్ ఏరియా, అంటే ఎంతమంది పుట్టారు, ఎంతమంది పోయారు అనే విషయాన్ని మనకి తెలుస్తుంది. తెలియడం బట్టి మనకి జనాభా పెరుగుతుందా తరుగుతుందా అనేటటువంటి విషయాన్ని తెలుసుకోగలుగుతాం అన్నమాట. దాన్ని బట్టే కదా ఇప్పుడు చైనా ఈజ్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ ద పాపులేషన్స్ పరంగా చూసుకున్నప్పుడు హై నెంబర్ ఆఫ్ పీపుల్ అంటే ఎక్కువ ప్రొడక్షన్ రేట్ ఉన్నటువంటిది చైనా కింద చెప్పుకుంటాం. సెకండ్ ప్లేస్ వచ్చి ఇండియా కింద, అంటే గ్రోత్ రేట్ ఎక్కువగా ఉందని చెప్పేసి. గ్రోత్ రేట్ ఈజ్ ఈక్వల్ టు, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే నెంబర్ ఆఫ్ బర్త్స్ మైనస్ నెంబర్ ఆఫ్ డెత్స్ బై యావరేజ్ పాపులేషన్ ఇన్ టైమ్ ఇంటర్వల్. అంటే ఆ మధ్య ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 year అనుకుందాం, ఆ 1 year సమయం లోపల ఎంతమంది జనాభా ఉన్నారు ఆ జనాభాని అక్కడ వేసుకుంటాం అనమాట. ఎంతమంది ఆ ఇంటర్వెల్లో ఉన్నారన్న విషయాన్ని, అంటే ఎంతమంది పుట్టారో అందులో నుంచి ఎంతమంది చనిపోయారో తీసేసి దాన్ని క్యాల్కులేట్ చేస్తాం అనమాట. ద యాక్చువల్ చేంజ్ ఇన్ పాపులేషన్ నెంబర్
the actual change in population number delta n over any span of time is equal to small rn. This can be written as delta n by delta t is equal to rn. అంటే మనకి ఇక్కడ బర్త్ రేట్ కదా, బర్త్ రేట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పాపులేషన్ నెంబర్ యాక్చువల్గా ఉన్నటువంటి పాపులేషన్ ఎంత టైంలో ఉంది అనే దాన్ని బట్టి మనం బర్త్ రేట్ని క్యాల్కులేట్ చేసుకుంటాం. ద మ్యాక్సిమం రిప్రొడక్టివ్ పొటెన్షియల్ ఈజ్ ద రేట్ ఆఫ్ రిప్రొడక్షన్ అండర్ అన్లిమిటెడ్ ఎన్విరాన్మెంటల్ రిసోర్సెస్. Maximum reproduction potential is the rate of reproduction under unlimited environmental resources. This is also known as the biotic potential. The biotic potential is equal to birth rate minus death rate. అంటే పుట్టిన వాళ్ళు ఎంతమంది, చనిపోయిన వాళ్ళు ఎంతమంది, అంటే లివింగ్ ఇన్ కండిషన్లో ఉన్నటువంటి పర్సన్స్ ఎంతమంది అనే విషయాన్ని దీని ద్వారా ఐడెంటిఫై చేసుకుంటాం. The balance between the biotic potential and environmental resistances defines the carrying capacity for a particular organism with a given set of environmental resources. అంటే మనకు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఫేవరబుల్గా ఉన్నప్పుడు ఒక ఆర్గానిజము ఎంతవరకు ప్రొడక్షన్ చేయగలుగుతుందో, ఎంతవరకు గ్రోత్ కండిషన్స్ని చూపించగలుగుతుందో ఆ కండిషన్ని మనం క్యారింగ్ కెపాసిటీ కింద చెప్పుకుంటాం. అంటే ఫర్ ఏ పర్టికులర్ ఆర్గానిజం విత్ గివెన్ సెట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ రిసోర్సెస్, దాని ఆధారంగానే క్యారింగ్ కెపాసిటీ చెప్తాం అన్నమాట. దట్ ఈస్ ద ఆర్గానిజమ్స్ క్యారింగ్ కెపాసిటీ. క్యారింగ్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు బయాటిక్ పొటెన్షియల్. బయాటిక్ పొటెన్షియల్ మైనస్ ఎన్విరాన్మెంటల్ రెసిస్టెన్స్. దీన్ని బట్టి మనకి క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ద ఆర్గానిజం అనే విషయం తెలుస్తుందన్నమాట. అంటే మనకి అక్కడ ఉన్నటువంటి వనరులను వినియోగించుకుని సద్వినియోగం చేసుకుని గ్రో అప్ అవ్వగలిగేటటువంటి, అంటే అక్కడ ఉన్నటువంటి వనరులు ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఆర్గానిజమ్స్కి సరిపడాలన్నమాట, సరిపోవాలి. లేకపోతే ఇక్కడ ఓవర్ ప్రొడక్షన్ జరిగిపోయి అక్కడ రిసోర్సెస్ లేకపోయింది అనుకోండి, చాలా వరకు మ్యాక్సిమం దట్ ఈస్ ద టోటల్గా దట్ ఈస్ అండర్ గో ద డెత్ కండిషన్స్, చనిపోయేటటువంటి చాయిస్ ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ ద బ్యాలెన్స్ బిట్వీన్ ద బయోటిక్ పొటెన్షియల్ అండ్ ఎన్విరాన్మెంటల్ రెసిస్టెన్స్. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయగలగాలి మనం, బ్యాలెన్స్ చేయగలగాలి. బ్యాలెన్స్ చేసినప్పుడే దట్ కెన్ హ్యావింగ్ ద క్యారింగ్ కెపాసిటీ. అంటే మనం జనరల్గా అంటూ ఉంటాం కదా, ఒక పర్సన్కి ఉండేటటువంటి కెపాసిటీ ఎంత అంటే, ఇప్పుడు ఈటింగ్ కెపాసిటీ అనుకోండి, వాడు ఎంత తినగలుగుతాడు, వాడికి పొట్టకు పట్టినంత కలిగే తినగలుగుతాడు. ఉన్నది కదా అని ఓవర్గా పెట్టామనుకోండి పొట్ట పగిలిపోతుంది, అలాగని తక్కువ పెట్టామనుకోండి కడుపు కాలిపోతుంది. అవునా? అలాగే ఇక్కడ కూడా అంతే. అంటే సర్వైవల్ అవ్వాల్సిన మెంబర్స్ ఎంతమంది ఆ వాతావరణ పరిస్థితుల్లో సర్వైవ్ అవ్వగలుగుతారు, ఆ వాతావరణ పరిస్థితులకి అక్కడ లివింగ్ ఉండేటటువంటి కండిషన్లో ఉండేటటువంటి జనాభాకి మధ్యలో ఉండేటటువంటి బ్యాలెన్స్ అనేటటువంటి దాన్ని ఎక్స్ప్రెస్ చేసేదే క్యారింగ్ కెపాసిటీ అనమాట. క్యాలిబర్ అంటాం కదా సింపుల్గా మనం. అంటే బయోటిక్ పొటెన్షియల్ మైనస్ ఎన్విరాన్మెంటల్ రిసోర్స్ అంటే రెసిస్టెన్స్, దీనికి సంబంధించి. అండ్ ఈ గ్రోత్ కర్వ్స్ కూడా మనకి టైప్స్ ఉన్నాయి. అంటే మీకు గ్రోత్ రేట్ని ఏ విధంగా చెప్పుకోవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేసాము. గ్రోత్ కర్వ్స్ ఉన్నాయి ఇందులో. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో ఎస్ఏ క్వశ్చన్ కూడా అడుగుతున్నారు గ్రోత్ కర్వ్స్ని. అంటే మనకు ఉన్నటువంటి ఈ పాపులేషన్ గ్రోత్ అండ్ గ్రోత్ కర్వ్స్, అంటే ఇప్పుడు పాపులేషన్ గ్రోత్ గురించి చెప్పాను, అంటే ఇప్పుడు కర్వ్స్ గురించి చెప్తున్నాను. ద సైజ్ ఆఫ్ ఎ పాపులేషన్ ఇంక్రీజెస్ ఇన్ ఎ క్యారెక్టరిస్టిక్ ప్యాటర్న్ when the number of individuals of a population is plotted on y-axis and the time of the x-axis. అంటే x-axis మీద టైం వేస్తాము, పాపులేషన్ ఎంతమంది నెంబర్ అనేటటువంటిది y-axis మీద వేసి మనం డయాగ్రామ్ డ్రా అంటే గ్రాఫ్ లాగా రిప్రజెంటేట్ చేస్తామన్నమాట. A curve is obtained which indicates the trend in the growth of population size in a given time. అంటే మనకు అక్కడ ఉన్నటువంటి ఆ టైం వేస్తాం కదా, ఆ సమయం లోపల ఎంత జనాభా పెరిగింది అక్కడ అనే విషయం తెలుస్తుంది. దిస్ కర్వ్ ఈజ్ కాల్డ్ పాపులేషన్ గ్రోత్ కర్వ్.
అంటే ఆ విధంగా ఏర్పడినటువంటి కర్వ్ని పాపులేషన్ గ్రోత్ కర్వ్ అని చెప్పేసి చెప్తాం అన్నమాట. ఇగో ఫర్ ఎగ్జాంపుల్గా మనకి 2 టైప్స్ ఆఫ్ కర్వ్స్ ఉన్నాయి. ఇగో ఇక్కడ కర్వ్ వేసాం చూసారా, ఎస్ షేప్లో ఉండేటటువంటి. అంటే అలాగా ఇక్కడ టైం వేసాం, ఎక్స్ యాక్సిస్ మీద టైం వేసాం, వై యాక్సిస్ మీద పాపులేషన్ డెన్సిటీ అంటే నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ అనమాట వేసి ఇలాగ కర్వ్ గీస్తాం అనమాట. దీనికి సంబంధించి మనకి గ్రోత్ కర్వ్స్ 2 బేసిక్ ఫార్మ్స్ ఆఫ్ గ్రోత్ కర్వ్స్ క్యాన్ బి ఐడెంటిఫైడ్. అంటే 2 రకాల గ్రోత్ కర్వ్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. జే షేప్డ్ గ్రోత్ కర్వ్ అండ్ ఎస్ షేప్డ్. ఎస్ షేప్నే సిగ్మాయిడ్ గ్రోత్ కర్వ్ అని పిలుస్తాము. ఫస్ట్ సిగ్మాయిడల్ గ్రోత్ కర్వ్ అంటే ఇట్ డిస్క్రైబ్స్ ఏ సిచ్యువేషన్ ఇన్ విచ్ ఇన్ ఏ న్యూ ఎన్విరాన్మెంట్ ద పాపులేషన్ డెన్సిటీ ఇంక్రీజెస్ వెరీ స్లోలీ ఇనిషియల్లీ. దట్ ఈస్ కాల్డ్ లాగ్ ఫేజ్. అంటే లాగ్ ఫేజ్ అని చెప్పేసి పిలుస్తాం. దెన్ ఇంక్రీజ్ ర్యాపిడ్లీ. ర్యాపిడ్లీ దట్ ఈస్ కాల్డ్ అని ఇక్కడ చూడండి. ఫస్ట్ వచ్చి ల్యాగ్ ఫేజ్. ఇక్కడ రాయడు స్పెల్లింగ్ తప్పు రాసాము. ఇది ల్యాగ్. ఇనిషియల్ వచ్చి ల్యాగ్ ఫేజు, దెన్ ఇంక్రీజెస్ ర్యాపిడ్లీ లాగ్ ఫేజ్. అప్రోచింగ్ అండ్ ఎపోన్షియల్ అంటే అప్రోచింగ్ అండ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ రేట్. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ రేట్ అనేటటువంటిది మనకి ఇక్కడ చూడండి, మనకి ఇచ్చినటువంటి చూసారా ఎర్లీ స్టేజ్లో ఉన్నటువంటిది ల్యాగ్ అంటే నెమ్మదిగా ఇనిషియేట్ అవుతుందన్నమాట లైఫ్. అంటే అక్కడ ఉన్నటువంటి ఫుడ్ మెటీరియల్ని యూటిలైజ్ చేసుకుంటూ మనకి ప్రీ రిప్రొడక్టివ్ స్టేజ్ లాంటిది అనమాట ఇది. ఇంక్రీజ్ దేర్ నెంబర్ స్లోగా మొదలవుతూ ఉంటుంది. దెన్ ఆఫ్టర్ ద ల్యాగ్ దట్ ఈస్ అండర్ గో ద ర్యాపిడ్ ఇంక్రీజ్. ఒకేసారి పొడవుగా వెళ్ళిపోయింది సాగింది. దట్ ఈస్ ద లాగ్ ఫేజ్. తర్వాత కొంచెం స్టేజ్కి వెళ్ళాక ఎక్సలరేటింగ్ అంటే బాగా స్పీడ్గా వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఫుడ్ అంతా యూటిలైజేషన్ అయిపోయింది, మ్యాక్సిమం వాటి యొక్క రిప్రొడక్టివ్ స్టేజ్ అయిపోయింది. దట్ ఈస్ ఆ డిక్లైన్ స్టేజ్కి వెళ్ళింది. డిక్లైన్ స్టేజ్కి వెళ్ళింది అంటే ఆ ఎక్స్పోనెన్షియల్ చూసారా అప్పర్ మనకి దాన్ని క్యారింగ్ కెపాసిటీ రీజన్ అంటాం. అక్కడ నుంచి దట్ కెన్ స్టార్ట్ ద డెత్ కండిషన్స్. అంటే మ్యాక్సిమం డెత్ రేట్ అనేటటువంటిది అప్పుడు స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే దట్ ఈస్ ద మనం డ్రా చేయడం వల్ల ఎస్ షేప్లో వచ్చింది. అంటే జనాభా ఈ టైంలో ఇంత జనాభా పెరిగింది అని చెప్పడానికి. అంటే నెంబర్ ఆఫ్ పాపులేషన్ ఇంక్రీజ్ ర్యాపిడ్లీ లాగ్ ఫేజ్లో ఇంక్రీజ్ అయ్యింది మనకి ఇక్కడ. The level beyond which no major increase can occur is referred to as carrying capacity or saturation level. అంటే మనం కే అని చూపించాం కదా ఇక్కడ. కే మీన్స్ క్యారింగ్ కెపాసిటీ. ఇంకా అంతకు మించి జనాభా పెరుగుదల అనేటటువంటిది అక్కడ జరగదు. అంటే స్టేబుల్ అవుతుంది అనమాట అక్కడ. అంటే సాచురేషన్ స్థిరంగా ఉండిపోవడం అక్కడ. అంటే అంత రేటు వరకు వెళ్ళి స్టెబిలిటీ అనేటటువంటిది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ద లెవెల్ బియాండ్ విచ్ నో మేజర్ ఇంక్రీజ్ కెన్ అక్కర్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ క్యారింగ్ కెపాసిటీ ఆర్ సాచురేషన్ లెవెల్. ఎట్ దిస్ ఫేజ్ ద డిక్లైన్ ఇన్ గ్రోత్ రేట్ రిజల్ట్స్ డ్యూ టు ఇంక్రీజ్డ్ మోర్టాలిటీ అండ్ రిప్రొడక్షన్ ఫెయిల్యూర్స్. అంటే క్యారింగ్ కెపాసిటీ పాయింట్కి రీచ్ అయిన తర్వాత దట్ కెన్ వెన్ ద స్టార్ట్ ద మోర్టాలిటీ అంటే ద ఆర్గానిజమ్స్ ఆర్ అండర్గో ద డెత్ కండిషన్స్. అంటే నెమ్మదిగా చనిపోవడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం రిప్రొడక్షన్ రేట్ అనేటటువంటిది కూడా తగ్గిపోతుంది. అంటే మోస్ట్ ఆఫ్ ద ఫెయిల్యూర్స్ ప్రొడక్షన్ రేట్ అనేటటువంటిది ఉండదన్నమాట. దిస్ టైప్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ ఈజ్ సెడ్ టు బి డెన్సిటీ డిపెండెంట్ సిన్స్. అంటే దిస్ ఇస్ ద డెన్సిటీ డిపెండెంట్. ఈ కర్వ్ని మనం అంటే ఈ పాపులేషన్ గ్రోత్ కర్వ్ని డెన్సిటీ డిపెండెంట్ అంటే జనాభా మీద కదా ఆధారపడి ఉంటుంది, జనాభా పెరుగుదల మీద ఆధారపడి ఉంది కాబట్టి. సిన్స్ ఫర్ ఎ గివెన్ సెట్ ఆఫ్ రిసోర్సెస్ గ్రోత్ రేట్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్స్ ప్రజెంట్ ఇన్ ద పాపులేషన్. అంటే మనం అక్కడ రిసోర్సెస్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు, ఫుడ్కి సంబంధించి అయి ఉండొచ్చు, ఇంకేమైనా సరే ఆ రిసోర్సెస్ అనేటటువంటివి ఫేవరబుల్గా ఉండాలి. ఫేవరబుల్గా ఉన్నప్పుడే దట్ కెన్ గ్రో టు ద ర్యాపిడ్లీ. అంటే వాటి యొక్క నెంబర్ అనేటటువంటిది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ల్యాక్ ఆఫ్ ద న్యూట్రియంట్స్ ద గ్రోత్ ఈజ్ డిక్లైన్. ద సిగ్మాయిడల్ గ్రోత్
ఫార్మ్ ఆఫ్ పాపులేషన్ కెన్ బి రిప్రజెంటెడ్ బై ద ఈక్వేషన్. అంటే మనకి ఈ సిగ్మాయిడల్ గ్రోత్ని ఒక ఈక్వేషన్ రూపం లోపల ఎక్స్ప్రెస్ చేయాలంటే ద గ్రోత్ రేట్ ఆఫ్ ద పాపులేషన్ dN/dt ఈజ్ ఈక్వల్ టు Rn బ్రాకెట్ వేసి 1 - n/k. అంటే ఇక్కడ k ఈజ్ ఈక్వల్ టు క్యారింగ్ కెపాసిటీ. అంటే మినిమం అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్కి ఎంత జనాభా అనేటటువంటిది ఒక ఎస్టిమేషన్ ఉంటుంది కదా, అది క్యారింగ్ కెపాసిటీ. కే మీన్స్ ఎన్ ఎగ్జిస్టింగ్ పాపులేషన్ ఇన్ ఈకోసిస్టమ్. అంటే ఆ పాపులేషన్లో అంటే డెత్ కండిషన్స్ ఎంతమంది ఇదయ్యారని చెప్పేసి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు బయాటిక్ పొటెన్షియల్ లివింగ్ ఇన్ కండిషన్లో ఉన్నటువంటి ఆర్గానిజమ్స్. టీ మీన్స్ టైమ్ ఇంటర్వెల్. అంటే ఎన్ని సంవత్సరాలు, అంటే స్టార్టింగ్ 20 ఉందనుకోండి, 20 to 40 అంటే ఈ 20 ఇయర్స్లో ఎంతమంది ఇంక్రీజ్ అయ్యారు అనే విషయాన్ని ఎస్టిమేషన్ చేయడం. అంటే దిస్ ఈజ్ ద సిగ్మాయిడల్ గ్రోత్ కర్వ్ అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ద జే షేప్డ్ గ్రోత్ కర్వ్. దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ కర్వ్. ఇట్ డిస్క్రైబ్స్ ఇన్ అ న్యూ ఎన్విరాన్మెంట్ ద పాపులేషన్ ఆఫ్టర్ ద ఇనిషియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఫేజ్. అంటే ల్యాగ్ ఫేజ్. In new environment, the population after the initial establishment phase show a rapid increase in density with the passage of time. అంటే ఇది ల్యాగ్ ఫేజ్లోనే ఇంక్రీజ్. అంటే మనకి సిగ్మాయిడల్ గ్రోత్ కర్వ్లో ల్యాగ్ ఫేజ్ అనేటటువంటి స్లో మోషన్లో స్టార్ట్ అవుతుంది, చాలా స్లోగా ఉంటుంది. తర్వాత లాగ్ ఫేజ్ అనేటటువంటి స్పీడప్ చేస్తుంది. కానీ ఇక్కడ స్టార్టింగ్లోనే ల్యాగ్ ఫేజ్లోనే స్పీడ్గా మొదలవుతుంది అనమాట గ్రోత్ రేట్ అనేటువంటి. ఎట్ ద పీక్ అంటే కంటిన్యూగా గ్రో అప్ అయిపోతుంది. ద పాపులేషన్ గ్రోత్ సీజెస్ అబ్రప్ట్లీ డ్యూ టు ఎన్విరాన్మెంటల్ రెసిస్టెన్స్. దిస్ టైప్ ఆఫ్ గ్రోత్ ఈజ్ సెడ్ టు బి డెన్సిటీ డిపెండెంట్. అంటే ఇక్కడ కూడా ఆర్గానిజమ్స్ మీద ఆధారపడి గ్రోత్ జరుగుతుంది. సిన్స్ రెగ్యులేషన్ ఆఫ్ గ్రోత్ రేట్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద పాపులేషన్ డెన్సిటీ అంటిల్ ద ఫైనల్ క్రాష్. అంటే ఇక్కడ రెగ్యులేషన్ అనేటటువంటిది అంటే ఎన్విరాన్మెంట్ బేసిక్గా అంటే దాని యొక్క లైఫ్ సైకిల్ అయిపోయిందంటే దట్ ఈస్ అండర్ గో ద డెత్ కండిషన్స్ మ్యాక్సిమం. అంటే దాని లైఫ్ టైం అయిపోయిందంటే ప్రొడక్షన్ రేట్ అయిపోగానే దట్ ఈస్ అండర్ గో ద డెత్ కండిషన్స్. ద క్రాష్ మే బి ట్రిగ్గర్డ్ బై ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ సీజనాలిటీ. మనకి ఇక్కడ ఎందుకు డెత్ కండిషన్స్కి వెళ్ళిపోతున్నాయి అంటే సీజనాలిటీ, ద ఎండ్ ఆఫ్ ది బ్రీడింగ్ ఫేజ్. అంటే రిప్రొడక్షన్ ఫేజ్ అయిపోగానే దట్ ఈస్ అండర్ గో ద డెత్ కండిషన్స్. ఐదర్ ఆఫ్ ది ఆర్గానిజం ఇట్ సెల్ఫ్ ఆర్ ఆఫ్ అన్ ఇంపార్టెంట్ ప్రే స్పీసీస్. అంటే ఇక్కడ రెండు కారణాలు అయి ఉండొచ్చు. అంటే దాని యొక్క లైఫ్ సైకిల్ అయిపోవడంతో దానికైతే దట్ ఈస్ అండర్ గో ద డెత్ కండిషన్స్, లేదా ఏదైనా ఆర్గానిజం వచ్చి దాన్ని తినేయడం వల్ల. అంటే ప్రే స్పీసీస్ కదా, కొన్ని ఆర్గానిజమ్స్ గ్రో అప్ అవుతూ ఉంటే దట్ కెన్ టేకెన్ యాజ్ ఎ ఫుడ్ కింద తీసుకుంటూ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా దట్ ఈస్ అండర్ గో ద డెత్ కండిషన్స్. ఈ రెండు రీజన్స్ అయ్యి ఉండొచ్చు. ద జే షేప్డ్ గ్రోత్ ఫార్మ్ ఈజ్ మ్యాథమెటికల్లీ డిస్క్రైబ్డ్ బై dN/dt ఈజ్ ఈక్వల్ టు Rn, వేర్ n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఎట్ పర్టికులర్ టైం. అంటే ప్రొడక్షన్ చేసేటటువంటివి అవే కాబట్టి నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ కింద కౌంట్ చేయడం. T మీన్స్ టైమ్ ఇంటర్వెల్, R మీన్స్ బయాటిక్ పొటెన్షియల్. దీన్ని బట్టి మనం ఎక్స్పోనెన్షియల్ యొక్క గ్రోత్ కర్వ్ యొక్క క్యాలిక్యులేషన్ అంటే జే షేప్ గ్రోత్ కర్వ్ని క్యాలిక్యులేట్ చేయవచ్చు అనమాట. ఇది మనం ఎక్కువగా క్రాప్ ప్లాంట్స్లో చూడొచ్చు. దిస్ టైప్ ఆఫ్ గ్రోత్ ప్యాటర్న్ ఈజ్ ఫౌండ్ ఇన్ మెనీ మేబీ పాపులేషన్స్ ఇన్ నేచర్, ఆల్గల్ బ్లూమ్స్, యాన్యువల్ ప్లాంట్స్. అంటే మనం ఈ జే షేప్ టైప్ ఆఫ్ గ్రోత్ కర్వ్ ఈజ్ అబ్జర్వ్ ఇన్ ద ఆల్గల్ బ్లూమ్స్లోనూ. అంటే శైవలాలు అంటాం కదా, అది వాటర్స్లో ఏర్పడుతూ ఉంటాయి బ్లూమ్స్ అని కొంచెం ముద్దలుగా, అలాంటివి ఆల్గల్ బ్లూమ్స్లోనూ. యాన్యువల్ ప్లాంట్స్ అంటే మన క్రాప్ ప్లాంట్స్ ఉంటాయి కదా, సీజనల్ ప్లాంట్స్ అంటే మన రైసు, వీటు ఇలాంటి కేటగిరీకి సంబంధించి ఉంటాయి కదా, అవి ఏమవుతాయి ఒక ప్రీ రిప్రొడక్టివ్ స్టేజ్ ఎక్కువగా ఉంటుంది. రిప్రొడక్షన్ స్టేజ్ రాగానే దట్ కెన్ కంటిన్యూస్లీ ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే సీడ్స్ అనేటటువంటి ఫార్మేషన్ చేసిన తర్వాత
దాని లైఫ్ సైకిల్ ఈజ్ క్లోజ్డ్. ఆ సీజన్ అయిపోగానే దాని లైఫ్ సైకిల్ అనేటటువంటిది క్లోజ్ అయిపోతూ ఉంటుంది. అందువల్ల యాన్యువల్ ప్లాంట్స్ని కూడా మనం ఎగ్జాంపుల్గా దీనికి చెప్పుకోవచ్చు. దీస్ ఆర్ ద 2 గ్రోత్ కర్వ్స్, అంటే గ్రోత్ రేట్ అండ్ గ్రోత్ కర్వ్స్. మీకు దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ ఆల్రెడీ ఎగ్జామినేషన్లో 1 టైం అడగడం జరిగింది. అందువల్ల మీకు అక్కడ ఈ గ్రోత్ కర్వ్స్ లోపల సిగ్మాయిడల్ గ్రోత్ కర్వ్ గురించి, జే షేప్డ్ గ్రోత్ కర్వ్ గురించి రాయాల్సి ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ ది పాపులేషన్. నెక్స్ట్, పాపులేషన్ ఫ్లక్చువేషన్స్. ఫ్లక్చువేషన్స్ మీన్స్ ఒడిదుడుకుల్లాగా చెప్పొచ్చు. The size of a population is always under constant state of change. After reaching the carrying capacity, density tends to fluctuate above or below this level. అంటే ప్రతి ఒక్క ఆర్గానిజంకి సమ్ ఆఫ్ క్యారింగ్ కెపాసిటీ అనేటటువంటిది ఉంటుంది. అంటే ప్రొడక్షన్ రేటు ఉంటుంది కదా, ఆ ప్రొడక్షన్ స్టేజ్ అయిపోయాక దట్ కెన్ ఫ్లక్చుయేటెడ్. These changes are due to changes in the physical environment, interactions within the populations or both. అంటే ఈ చేంజెస్ ఎందుకు వస్తాయంటే దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ది ఫిజికల్ ఎన్విరాన్మెంట్, అంటే వాతావరణంలో ఉండేటటువంటి మార్పులు, అంటే లైట్ ఎఫెక్ట్ కానీ, టెంపరేచర్ ఎఫెక్ట్ కానీ, ప్రెసిపిటేషన్ ఎఫెక్ట్ కానీ, లేదా మనకి సాయిల్ యొక్క ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. దేనివల్ల సరే, అంటే లేకపోతే ఆర్గానిజమ్స్కి మధ్యలో ఉండేటటువంటి ఇంటరాక్షన్స్ యొక్క ఎఫెక్ట్, అంటే బయోటిక్ ఇంటరాక్షన్స్ ఉంటాయి కదా మనకు ఆల్రెడీ, పాజిటివ్ నెగిటివ్ ఇంటరాక్షన్స్, దాని యొక్క ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. ఈ రెండింటి యొక్క ఎఫెక్ట్ వలన ద పాపులేషన్ అండర్గో ద ఫ్లక్చువేషన్స్. న్యాచురల్ పాపులేషన్ షోస్ 3 types of fluctuations in population size. There are the seasonal, annual, eruptive. 3 types of there. In that seasonal fluctuations, first one is the seasonal అంటే మన అంటే ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్ కానీ గ్రో అప్ అవుతూ ఉంటాయి. ఆ సీజన్ దాటిందంటే దే కెనాట్ సర్వైవ్, అది అయిపోయిందంటే అవి పెరగలేవు అనమాట. దీస్ ఆర్ కాజ్డ్ బై సీజనల్ చేంజెస్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. దీస్ చేంజెస్ ఆర్ మోర్ ప్రొనౌన్స్డ్ ఇన్ ఆర్గానిజం హ్యావింగ్ లిమిటెడ్ బ్రీడింగ్ సీజన్స్ and short cycles, and also in those organisms which show migration. Example, weeds occurring in the field during rainy season. Seasonal fluctuations అంటే ఏంటి, మనకి రైనీ సీజన్, వింటర్ సీజన్, సమ్మర్ సీజన్ అని చెప్పేసి మనకి ఇండియన్ యొక్క ఎన్విరాన్మెంట్ లోపల 3 సీజన్స్ కింద డివైడ్ చేసుకున్నాం. అంటే రైనీ సీజన్ అంటే మోస్ట్ ఆఫ్ ద రెయిన్ ప్లాంట్స్, అంటే రైనీ సీజన్లో కొన్ని మొక్కలు మాత్రం గ్రో అప్ అవుతాయి, వింటర్ సీజన్ లోపల కొన్ని, సమ్మర్ సీజన్లో కొన్ని, ఇలాగా ఏ సీజన్కి ఆ సీజన్గానే ఉంటాయి అన్నమాట. అంటే సమ్ ఆఫ్ వీడ్ ప్లాంట్స్ ఆర్ గ్రోన్ ఇన్ ద రైనీ సీజన్. మనకి క్రాప్ వేసినప్పుడు అందులో కొన్ని కలుపు మొక్కలు వస్తూ ఉంటాయి, ఆ సీజన్లో మాత్రమే పెరుగుతూ ఉంటాయి. ఆ టైం అయిపోయిందంటే దే కెనాట్ సర్వైవ్, దట్ ఈస్ అండర్గో ద డెత్ కండిషన్స్. అందువల్ల అంటే సీజనల్లో వచ్చేటటువంటి ఎన్విరాన్మెంటల్ వేరియేషన్స్ వల్ల దట్ ఈస్ అండర్గో ద డెత్ కండిషన్స్. లేదా సమ్ అదర్ ఆర్గానిజమ్స్ ఆర్ అండర్గో ద మైగ్రేషన్ ప్రాసెస్. అంటే మనకి సమ్ ఆఫ్ యానిమల్స్ ఆర్ బర్డ్స్ ఫర్ ఫుడ్ కోసం లేదా బ్రీడింగ్ పర్పస్ కోసం దట్ కెన్ గాన్ టు అనదర్ ప్లేస్. దిస్ ఈజ్ ఆల్సో ఎఫెక్టెడ్ దట్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ సీజనల్ ఫ్లక్చువేషన్స్. Second one is the annual fluctuations. These are controlled by annual differences in the environment by the characteristics of the populations. They are common in seed plants లోపల, ఎందుకంటే perennial plants are present in the environment. The plants are yearly ones undergo the fruiting process, the flowering and fruiting process. After the fruiting process that can fall down the leaves. ఈ సీజన్ అయిపోగానే అవి ఆకులు రాల్చేసుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైతే ఫ్లవరింగ్ రావాలో ఎట్ దట్ టైమ్ దట్ ఈజ్ రిక్రియేటెడ్ ద లీఫింగ్. అంటే ఈ విధంగా ఫ్లవర్స్, ఫ్రూట్స్ అనేటటువంటి ఫార్మేషన్ చేయడం కోసం ఇయర్లీ వన్స్ దట్ కెన్ రీకన్స్ట్రక్టెడ్ దేర్ బాడీ.
ఆ విధంగా మార్చుకుంటుంది. అంటే దట్ ఈస్ ద కంట్రోల్డ్ బై ద యాన్యువల్ డిఫరెన్సెస్. Erupting fluctuations. The rise in population density does not occur at regular intervals or in response to any obvious environmental factor. The rise in population density అంటే దీనికి ఇయర్తో సంబంధం లేదు, సీజన్తో సంబంధం లేదు, ఒక రెగ్యులారిటీ అనేటటువంటిది ఉండదు. ఇర్రెగ్యులర్, ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటటువంటి తెలియదు. అంటే ఇప్పుడు డిజార్డర్స్ వచ్చినాయి అనుకోండి, డిజార్డర్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, అక్కడ జరగాల్సినటువంటి ప్రాసెస్ కంటిన్యూగా జరుగుతుంది. రిమూవ్ ఫ్రమ్ దట్ రీజియన్, ఆ భాగంలోంచి ఆ మొక్కలన్నీ వెళ్ళిపోవచ్చు. అందువల్ల ఆ సీజన్లో అవి గ్రో అప్ అవ్వకపోవచ్చు. అంటే రెస్పాన్స్ టు ఎనీ ఓబియస్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్, అంటే అలా జరగడానికి, ఆ ఇర్రప్టివ్ ఫ్లక్చువేషన్స్ రావడానికి వాతావరణంలో ఉండేటటువంటి ఫ్యాక్టర్స్ ఏవైనా కారణమై ఉండొచ్చు. దిస్ ఈజ్ ద 3 types of fluctuations: seasonal fluctuations, annual fluctuations, eruptive fluctuations. This is the one of the character of the population. Last character of the population, population dispersion, అంటే విస్తరించడం అని చెప్పేసి చెప్తాం. జనాభా విస్తరణ కింద కూడా చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ దేర్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్, అంటే సీడ్స్ అయి ఉండొచ్చు, స్పోర్స్ ఆర్ లార్వాస్. అంటే మన ప్లాంట్స్లో ఉండేటటువంటి హయ్యర్ కేటగిరీ ప్లాంట్స్లో అయితే సీడ్స్ ఉంటాయి, సీడ్ బేరింగ్ ప్లాంట్స్లో సీడ్స్ ఉంటాయి. లేదా ఫంగై, ఆల్గే, బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్ ఈ కేటగిరీలో స్పోర్ ప్రొడ్యూసింగ్, స్పోర్స్ అనేటటువంటివి ఏర్పడతాయి. ఇన్సెక్ట్స్ లాంటివి అయితే లార్వా కండిషన్లో ఇవి ఏమవుతాయి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతాయి. అంటే ఎయిర్ వల్ల ఉండొచ్చు, వాటర్ వల్ల ఉండొచ్చు, దేని వల్ల అయినా సరే, దట్ కెన్ మూవ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. దిస్ ఈజ్ ద పాపులేషన్ డిస్పర్స్ ఇంటూ ఆర్ అవుట్ ఆఫ్ ది పాపులేషన్. లోపలికి రావచ్చు, ఒక ఈకోసిస్టమ్ లోపలికి రావచ్చు, లేదా బయటకు వెళ్ళిపోవచ్చు. దిస్ ప్లే an important role in the geographic distribution of plants and animals to areas that were not previously occupied by them. అంటే అంతకుముందు ఆ ప్రదేశంలో అది ఉండకపోవచ్చు, అంటే ఆ ప్రాంతంలో అది లేదు, అలాంటి ప్లేస్లోకి ఇది గాలి ద్వారా కానీ వాటర్ ద్వారా కానీ ట్రాన్స్పోర్ట్ అయ్యి దట్ కెన్ రీచ్ దట్ రీజియన్, దట్ కెన్ ఇనిషియేట్ ద లైఫ్ దట్ రీజియన్. ఇన్ ప్లాంట్స్ ద ఏజెంట్స్ ఆఫ్ డిస్పర్సల్స్, ఏజెంట్స్ ఆఫ్ ద డిస్పర్సల్ ఎయిర్, వాటర్ అండ్ యానిమల్స్. అంటే సీడ్స్, స్పోర్స్, లార్వాస్ అనేటటువంటివి ఎయిర్ ద్వారా కానీ, గాలి ద్వారా కానీ, వాటర్ ద్వారా కానీ, యానిమల్స్ ద్వారా కానీ దట్ కెన్ ట్రాన్స్పోర్టెడ్ వన్ ఏరియా టు అనదర్ ఏరియా. ద పాపులేషన్ డిస్పర్సల్ అక్కర్స్ ఇన్ 3 basic ways. The 3 basic ways are the emigration, immigration, migration. The ways are the 3 types: immigration, emi and imi. Third one is the migration. Immigration. First one is the immigration. It involves the outward movement of an organism from one place or country to another for permanent residency. అంటే ఒక ప్రాంతంలో నుంచి ఇంకో ప్రాంతంలోనికి వెళ్ళిపోతుంది, వలస వెళ్ళిపోవడం లాంటిది అనమాట. ఉన్నటువంటి ప్లేస్లో నుంచి దూరంగా వెళ్ళిపోవడం. ఎమిగ్రేషన్ అండర్ న్యాచురల్ కండిషన్ అక్కర్స్ when there is overcrowding in the population. This type of movement gives an opportunity to inbreed. The immigration under natural conditions occurs when there is overcrowding in the population. అంటే ఎక్కువగా జనాభా ఉండిపోవడంతో అక్కడ నుంచి దట్ కెన్ ట్రాన్స్ఫార్మ్, అంటే బయటికి వెళ్ళిపోతాయి. దిస్ టైప్ ఆఫ్ మూమెంట్ గివ్స్ an opportunity to interbreed with those of other populations, leading to more genetic heterozygosity and adaptability. అంటే న్యూ ప్లేస్కి వెళ్తాయి కాబట్టి అక్కడ సర్వైవ్ అవ్వడానికి దట్ కెన్ చేంజ్ దేర్ బాడీ స్ట్రక్చర్స్, దాని యొక్క స్ట్రక్చర్ మార్చుకుని అక్కడ వాతావరణానికి అనుకూలంగా దట్ కెన్ గ్రో అప్. నెక్స్ట్ ఇమిగ్రేషన్, మైగ్రేషన్ అనేది ఇట్ ఈస్ ద ఇన్వర్డ్ మూమెంట్ ఆఫ్ ది ఆర్గానిజమ్స్ ఇన్ టు ద పాపులేషన్. ఇట్ లీడ్స్ టు ఏ రైజ్ ఇన్ ద డెన్సిటీ ఆఫ్ ఎ పాపులేషన్. అంటే ఇక్కడ వాతావరణానికి, అంటే అవుట్ సైడ్ అయిపోతే ఎమిగ్రేషన్ అంటున్నాం, ఇక్కడ ఇన్సైడ్ ఆఫ్ ద
అంటే లోపలికి వస్తుంది, పాపులేషన్ లోపలికి వస్తున్నాయి కొత్తగా, అంటే దట్ కెన్ ఇంక్రీజ్ దేర్ డెన్సిటీ, దాని యొక్క డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. దీస్ ఆర్ ఆల్సో చేంజ్ దేర్ స్ట్రక్చర్స్, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్కి వీలుగా ఇవి కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. థర్డ్ వన్ ఈజ్ ద మైగ్రేషన్. ఇట్ ఈస్ ద మాస్ టూ-వే మూమెంట్ ఆఫ్ ఎంటైర్ పాపులేషన్. ఎమిగ్రేషన్ ఉంటుంది, ఇమిగ్రేషన్ ఉంటుంది, అంటే వెళ్ళిపోవడము రావడము వస్తూ ఉంటాయి. అదే ఎమిగ్రేషన్లో అయితే పర్మనెంట్గా అక్కడ సెటిల్ అయిపోతాయి, ఇమిగ్రేషన్లో కూడా ఇక్కడికి వచ్చి పర్మనెంట్గా సెటిల్ అయిపోతాయి. ఇవి మైగ్రేషన్లో ఉన్నవి ఏంటంటే సంవత్సరానికి ఒకసారి వస్తూ మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఇట్ ఇన్వాల్వ్ ఎ పీరియాడిక్ డిపర్చర్ అండ్ రిటర్న్ ఆఫ్ ది ఇండివిజువల్స్ ఆఫ్ ఎ పాపులేషన్. ఇన్ మోస్ట్ కేసెస్ మైగ్రేషన్ ఆఫ్ ద పాపులేషన్ అక్కర్ ఫార్ ఫుడ్, షెల్టర్ ఆర్ రిప్రొడక్షన్. ఈ మైగ్రేషన్ కేటగిరీలో ఉండేటటువంటి ఏంటంటే రిప్రొడక్షన్ పర్పస్ కోసం, లేదా అంటే వాటి యొక్క సంఖ్యను పెంచుకోవడం కోసం, లేదా ఎగ్స్ పెట్టుకోవడానికి, న్యూ యంగర్ వన్స్ని ప్రొడ్యూస్ చేసుకోవడానికి, లేదా షెల్టర్ కోసం, అంటే కొన్ని కూలింగ్ రీజియన్స్ ఉంటాయి, అంటే చల్లటి ప్రాంతాలు ఉంటాయి, ఆ ప్రాంతంలో నుంచి వేడిగా ఉండేటటువంటి ప్రాంతాలకి వలస వెళ్ళిపోతూ ఉంటాయి, మళ్ళీ అక్కడ వాతావరణం వేడిగా తయారవుని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అలాగా, లేదా ఫుడ్ కూలింగ్ కండిషన్లో ఉన్నప్పుడు, చల్లగా ఉన్నప్పుడు మంచు ప్రాంతాల్లో ఫుడ్ దొరకదు, అలాంటప్పుడు ఏం చేస్తాయి, ఫుడ్ కోసం వేరే ప్రాంతానికి ట్రాన్స్పోర్ట్ అవుతాయి అన్నమాట, మళ్ళీ తిరిగి యథా ప్లేస్కి వెళ్ళిపోతాయి మైగ్రేషన్ ప్రాసెస్ లోపల. అది ఇమిగ్రేషను, ఎమిగ్రేషన్లో మాత్రం పర్మనెంట్గా సెటిల్ అయిపోతాయి అన్నమాట, అక్కడికి వెళ్ళిపోయి. దట్ ఈస్ ద వేరియేషన్, దీస్ త్రీ. అంటే దిస్ ఈజ్ ద పాపులేషన్ డిస్పర్సల్ కింద మనం చెప్పుకోవచ్చు. దీస్ ఆర్ ద 9 క్యారెక్టర్స్, పాపులేషన్ క్యారెక్టర్స్ కింద మెన్షన్ చేసుకుందాం. నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ పాపులేషన్. పాపులేషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ రిసోర్స్ బికాస్ ఫర్ ద టెక్నాలజికల్, ఎకనామికల్ డెవలప్మెంట్ will be only be possible by the plants or animals for the current generation. Without population, we cannot build a large economic world. Studying populations allow us to see where people are found across Earth's surface. Studying population allows us to see where people are found అక్రాస్ ఎర్త్ సర్ఫేస్. అంటే ఎర్త్ మీద ఎక్కడెక్కడ జనాభా అనేటటువంటి, అంటే పాపులేషన్ అనేటటువంటిది ఎక్కడెక్కడ ప్రజెంట్ అయ్యి ఉంది, లివింగ్ ఇన్ కండిషన్లో ఉంది అనే విషయాన్ని స్టడీ చేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. అంటే ఎర్త్ మీద ఏ ప్రాంతంలో జనాభా ఉంటున్నారు, అంటే పాపులేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి మంచు ప్రాంతం లోపల, అంటే ఐస్ బర్డ్స్ ఉన్న చోట మనకి జనాభా ఉండడం కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ అంటార్కిటికా మనకి ఎండ్ ఆఫ్ ద పాయింట్స్, పోలార్ రీజియన్స్ ఉన్నాయి కదా, ఆర్కిటిక్ రీజియన్ అంటాము. అంటే ఆ టిప్ ఆఫ్ ద ఎర్త్ పోలార్స్ రీజియన్ లోపల మనకి పాపులేషన్ అనేటటువంటిది మ్యాక్సిమం ఉండదు కదా. అంటే ఇలాగా ఎక్కడెక్కడ పాపులేషన్ ఉందని స్టడీ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎట్ ది సేమ్ టైమ్ ఇట్ ఆల్సో అలౌస్ అస్ టు సీ ద ఏరియాస్ వేర్ పాపులేషన్ ఈజ్ గ్రోయింగ్ టూ ఫాస్ట్ ఆర్ టూ స్లో. అంటే ఈ జనాభా అనేటటువంటి పాపులేషన్ అనేటటువంటిది ఎక్కడెక్కడ ఉన్నదో కాకుండా, వేర్ ద పాపులేషన్ ఈజ్ ప్రజెంట్ అనేదే కాకుండా, ద పాపులేషన్ గ్రోయింగ్, how to grow that. Very fastly growing regions are where is present, very slowly developed populations are where is present on the earth surface. This is also studied for, and this is also help to that process. అంటే జనాభా ఎక్కడ ఎక్కువగా ఉంది, ఎక్కడ తక్కువగా ఉంది, అంటే గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంది, స్లోగా ఉన్న చోట ఏరియాలు ఏంటి, ఫాస్ట్గా ఉన్నటువంటి ఏరియాస్ ఏంటి అనేటటువంటి ఐడెంటిఫై చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్, పాపులేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ విచ్ హెల్ప్స్ టు బ్యాలెన్స్ ద ఎన్విరాన్మెంట్. అంటే పాపులేషన్ అనేటటువంటిది ఒక కారకంగా చెప్పుకుంటాం, అంటే దట్ ఈస్ ద ఫండమెంటల్ ఆస్పెక్ట్గా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే పాపులేషన్ అనేటటువంటిది ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, లేకపోతే ఈక్వల్గా ఉందా అనే విషయాన్ని స్టడీ చేయడానికి ఉపయోగపడుతుంది. దట్ ఈస్ ఆల్సో హెల్ప్ టు బ్యాలెన్స్ ద ఎన్విరాన్మెంట్. అంటే మనకి ఈకో సిస్టమ్ ఉంటుంది కదా, ఒక ఈకో సిస్టంలో ఉండేటటువంటి పాపులేషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు మాత్రమే దట్ కెన్ సర్వైవ్డ్. ఏ ఒక్కటి ఎక్కువైపోయినా
రిమైనింగ్ స్పీసీస్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ దట్ రీజియన్స్. ఆ భాగంలో నుంచి వెళ్ళిపోతుంది. అంటే దట్ ఈస్ ఆటోమేటిక్గా ఇంబ్యాలెన్స్ వస్తుంది. అంటే పాపులేషన్ గురించి మనం పర్ఫెక్ట్గా స్టడీ చేసినప్పుడు అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాపులేషన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ పర్టికులర్ రీజియన్. దట్ ఈస్ ద బ్యాలెన్స్డ్ ecosystem. In that anyone is lost or over dominant in condition in that time, అంటే ఒకటే బాగా ఎక్కువగా పెరిగిపోతుంది, మిగిలిన వాళ్ళని అన్నింటినీ కూడా తొక్కేస్తుంటాయి. తొక్కేయడం అంటే ఏంటి అంటే దానికి కావాల్సినటువంటి రిసోర్సెస్ అనేటటువంటి అవైలబిలిటీ లేకపోవడం వల్ల దే కెనాట్ డెవలప్డ్. అందువల్ల అంటే బ్యాలెన్స్, ఎన్విరాన్మెంట్ యొక్క బ్యాలెన్స్ గురించి తెలుసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుందన్నమాట. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకి, ఇఫ్ ద పాపులేషన్స్ విల్ బి బ్యాలెన్స్డ్, ఒకవేళ బ్యాలెన్స్డ్గా ఉంటే దెన్ ఆల్ ద నీడ్స్ అండ్ డిమాండ్ ఆఫ్ ది ఆర్గానిజమ్స్ కెన్ బి ఈజీలీ ఫుల్ఫిల్డ్. అంటే అక్కడ ఉన్నటువంటి జీవులకు కావాల్సినటువంటి ఏంటి వనరులు ఏంటి, వాటి అవసరాలు ఏంటి అనే విషయం మనకు తెలుస్తుంది అనమాట బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు మాత్రమే. పాపులేషన్ ఇకాలజీ ఈజ్ ఇంపార్టెంట్ in conservation biology, especially in the development of population viability analysis, which makes it possible to predict the long-term probability of species persisting in given habitat patch. అంటే మనకి ఎన్విరాన్మెంట్లో అన్ని ఆర్గానిజమ్స్ స్టేబుల్గా ఉండాలని రూల్ ఏం లేదు కదా. అంటే ఎగ్జిస్టెడ్ ఫ్రమ్ ది ఎర్త్ రీజియన్, అంటే భూమిపై భాగం నుంచి అంతరించిపోతున్నటువంటి జీవజాతులు ఉంటాయి కదా, అలాంటి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి, కన్జర్వ్ చేయడానికి కూడా మనకి ఈ పాపులేషన్ గురించి స్టడీ చేయడం వల్ల కన్జర్వ్ చేయడం అంటే ఏవి స్లోగా గ్రో అప్ అవుతున్నాయి, తక్కువ పాపులేషన్ ఉన్నటువంటి లో అమౌంట్ ఆఫ్ పాపులేషన్ స్పీసీస్ ఏంటి అని ఐడెంటిఫై చేసినప్పుడు వీ కెన్ కన్జర్వ్ దెమ్. వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం ఐడెంటిఫై చేయగలిగినప్పుడే. ఐడెంటిఫై చేయలేనప్పుడు వీ కెనాట్ కన్జర్వ్ దట్, వాటిని కాపాడుకోలేము. అలాగే వైబిలిటీ కండిషన్లో ఉన్నాయా అంటే లివింగ్ ఇన్ కండిషన్లో ఉన్నాయా అంటే ఇట్ మీన్స్ దే రిప్రొడ్యూస్ ద నెంబర్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్గానిజమ్స్. అంటే సెల్ఫ్ రిప్లికేషన్ జరుపుకోవడం, సెక్షువల్ రిప్రొడక్షన్, ఏదో ఒక రిప్రొడక్షన్ ప్రాసెస్ ద్వారా దట్ కెన్ ప్రొడ్యూస్ ద న్యూ యంగర్ వన్స్. అలాగా ఉన్నట్లయితే దాని యొక్క జనాభాని పెంచుకోగలుగుతుంది, లేకపోతే దట్ కెన్ రిమూవ్ ఫ్రమ్ దట్ రీజియన్. అందువల్ల మనకి అక్కడ ఎక్కువగా ఉండేటటువంటి లాంగ్ టైం పెర్సిస్టెంట్గా ఉండేటటువంటి ఆ వాతావరణంలో పెరిగేటటువంటి మొక్కలు కానీ జంతువులు కానీ ఏంటి ఐడెంటిఫై చేసుకోవడానికి కూడా ఈ పాపులేషన్ అనేటటువంటిది హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. అంతే కదా, తక్కువ కాలం నివసించేటటువంటివి లేదా స్లోగా డెవలప్ అవుతున్నటువంటి పాపులేషన్ కలిగి ఉన్నటువంటి స్పీసీస్ని ఐడెంటిఫై చేసి వీ కెన్ కన్జర్వ్ దెమ్, వాటిని కాపాడుకోవడానికి ఛాయిస్ ఉంటుంది. అలాగే లాంగ్ టర్మ్ ఎక్కువ కాలం అక్కడ జీవించి ఉండి ఆ ప్రాంతం లోపల ఉండేటటువంటి స్పీసీస్ ఏంటో కూడా ఐడెంటిఫై చేసుకోవడానికి యూజ్ఫుల్ అవుతుందన్నమాట. దిస్ ఇస్ ద పాపులేషన్ సిగ్నిఫికెన్స్. అంటే పాపులేషన్ గురించి స్టడీ చేయడం వల్ల మనకి ఇలాంటి ఉపయోగాలు ఉంటాయన్నమాట. మిమ్మల్ని ఎగ్జామినేషన్లో ఎస్ఏ క్వశ్చన్ అడుగుతున్నారు, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఎస్ఏ క్వశ్చన్ అనమాట. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది పాపులేషన్స్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్, లేకపోతే సింపుల్గా డిఫైన్ ద పాపులేషన్ అంటారు. అండ్ రైట్ ద ఎస్ఏ ఆన్ ది పాపులేషన్ క్యారెక్టర్స్ అని చెప్పేసి క్వశ్చన్ అడగచ్చు. ఇందులో మనకి 9 క్యారెక్టర్స్ ఉన్నాయి. మనకి ఎస్ఏ క్వశ్చన్ రాసేటప్పుడు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు మీరేమి, అంటే డెఫినేషన్ చెప్పి దానిలో ఉండే ఫార్ములా లేకపోతే అందులో స్పెషాలిటీ ఏమైనా ఉంటే దాన్ని మెన్షన్ చేసి వదిలేస్తే సరిపోతుంది. మీకు ఇంత ఎలా ఎందుకు చెప్పామంటే ఒక్కొక్క క్యారెక్టర్ గురించి షార్ట్లో అడుగుతున్నారు. ఇప్పుడు మనకి గ్రోత్ కర్వ్స్ ఉందనుకోండి, దాన్ని ఎస్ఏ క్వశ్చన్కి కూడా అడిగారు మిమ్మల్ని. అంటే సిగ్మాయిడ్ అండ్ జే షేప్ గ్రోత్ కర్వ్ గురించి మీరు రాయాల్సి ఉంటుందన్నమాట దీని లోపల. అలాగే ఏజ్ పిరమిడ్స్ అని షార్ట్కి అడుగుతూ ఉంటారు. అంటే 3 టైప్స్ ఆఫ్ షేప్స్ ఉన్నాయి కదా, అలాగా ఒక్కొక్క దాన్ని ఇండివిజువల్గా షార్ట్కి అడిగేటటువంటి చాయిస్ ఉంది. అందువల్ల మీకు ఇంత ఇదిగా లెంత్ తోటి ఆన్సర్స్ చెప్పడానికి కారణం అన్నమాట. దిస్ ఈజ్ ద పాపులేషన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద పాపులేషన్.